విషయాలు ఓకే చెప్తాను అశోక్. ఓకే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తానని ప్రపోజల్ డైరెక్ట్గా ఆయన నుంచి వచ్చిందంటే అంటే దానికి కేసీఆర్ ఆమోదం ఉందని చెప్పారా? వేరే వాళ్ళు అయితే నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఇక్కడ జరిగేది సీఎం రమేష్కి కేసీఆర్ కదా, ఓకే కేటీఆర్ కదా, కేటీఆర్కి సీఎం రమేష్ జరిగింది ఇది కదా. మార్నింగ్ క్లారిటీగా ఇచ్చాను మీడియాలో, నువ్వు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు ఇంకోటి కూడా అన్నారు, ఒక కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ నుంచి ఎందుకు వదులుకున్నారు అన్న సందర్భం చాలా వల్గర్గా మాట్లాడాడు. కమ్మ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని చాలా వల్గర్గా మాట్లాడినాడు. నేను రాజకీయాల్లో ఇది ఇట్లా ఉండకూడదు, నువ్వు ఎందుకు ఇటు చేస్తున్నావు, నువ్వు ఎప్పటి నుంచో తెలిసినవాడు కాబట్టి చెప్తున్నాను, ఇలా కులాల గురించి ఇట్లా వల్గర్గా మాట్లాడకూడదని కూడా చెప్పడం జరిగింది. లేదు మాకు అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు, మేము ఎంత రెడ్లకు పదవులు ఇస్తే కూడా ఎలక్షన్స్లో అందరూ మమ్మల్ని ఇచ్చేసారు, వాళ్ళని కూడా వల్గర్గా మాట్లాడి వాళ్ళని నమ్మే సమస్య లేదు ఇంకా రాజకీయాలలో అని చెప్పడం జరిగింది. ఓకే కమ్మ సామాజిక కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. ఎలక్షన్లు అయిపోయినాక వీళ్ళంతా పోయారు, వీళ్ళంతా పోయారు, వీళ్ళంతా పోయారు అని. కమ్మ సామాజిక వర్గం గురించి సార్ వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుల్ని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. ఇది కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు, వారిని కూడా తిట్టాం, కమ్మవారిని తిట్టాం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హిత బోధిస్తే, లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. చెప్పాను కదా, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని మీరు పోగొట్టుకున్నారంటే ఎట్లా అంటే, అవసరమే లేదు మాకు కమ్మాస్ అవసరమే లేదు, జగన్మోహన్ రెడ్డికి కమ్మ అంటే వ్యతిరేకము కాబట్టి మాకు వాళ్ళు చేయరు, చంద్రబాబు నాయుడిని కాదని మాకు చేయరు, అందుకే వాళ్ళని మేము నమ్మే సమస్య లేదని వాళ్ళని వల్గర్ కూడా మాట్లాడడము. ఎలక్షన్లు అయిన తర్వాత రెడ్లంతా కూడా మమ్మల్ని ముంచేసి వెళ్ళిపోయారు అని వాళ్ళను వల్గర్గా మాట్లాడడము. అంటే హైదరాబాదులో తెలంగాణలో ఉన్న కమ్మారెడ్డిస్ చాలామంది వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న 2 ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కే ఎక్కువ ఓటేసినట్టున్నారు కదా. సో ఆ 2 సామాజిక వర్గాల ఓట్లు మాకు అవసరం లేదనుకున్నారా? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు కదా అతను. ఇప్పుడు వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని చూసి భయపడి హైదరాబాద్ సిటీలో మనం ఉండాలంటే, వ్యాపారం చేసుకోవాలంటే వీళ్ళకి వ్యతిరేకమైతే కష్టం అని చెప్పేసి భయపడి చేశారు. ఒక్కసారి అధికారం పోయిన తర్వాత ఏ విధంగా హైదరాబాద్లో ఒక్క ఎంపీ కూడా రాకుండా పోయింది మనం చూసాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు జూబ్లీ హిల్స్లో మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్లకి 18,000 19,000 వచ్చినాయి బీజేపీకి ఎమ్మెల్యేకి. అదే కాన్స్టిట్యున్సీ పార్లమెంటుకు 60,000 వచ్చినాయి బీజేపీకి. అంటే అప్పుడు ఏమని ఆ ఓటు టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా ఎట్లా షిఫ్ట్ అయింది, ఇటు కాంగ్రెస్కి బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. క్లియర్ లెక్కలు ఉన్నాయి కదా. ఎస్ సార్. అంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మీరు పొద్దున మాట్లాడింది విన్నాను నేను, కమ్మ నా కొడుకులు అనే పదాన్ని వాడాడు కేటీఆర్ అని. మీరు అప్పుడు ఆ పదజాలం కరెక్ట్ కాదని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని కూడా ఇంకా కూడా ఎక్కువ మాట్లాడినాడు. అది నేను టీవీలో చెప్పే నాకు ఆ సంస్కృతి ఉంది కాబట్టి ఇంకా చెప్పలా. ఓకే, ఈ మాట అయితే స్పష్టంగా అన్నారండి, కమ్మ నా కొడుకులు అనే పదం. మరీ ఆ మాట నాతో అనిపించుకోవడం కూడా అంత బాగలేదు. అందరూ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా చాలు అశోక్. సార్ ఒక్క నిమిషం, లాస్ట్కి వచ్చింది ఏం లేదు. అంటే ఈ వివాదం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఎందుకు ఈ మధ్యకాలంలో కేటీఆర్ పర్టికులర్గా టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, బనకచర్ల విషయంలో ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి చూసాం, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే యావత్ ప్రపంచంలో అందరూ కూడా నిరసన తెలుపుతుంటే హైదరాబాద్లో నిరసన తెలుపుకునే హక్కు లేదా ప్రజలకి? చంద్రబాబు నాయుడు కంబైన్డ్ స్టేట్కు 2 సార్లు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు దగ్గర
పాఠాలు నేర్చుకునే వాళ్ళు వీళ్ళ కుటుంబం. ఆయన్ని అరెస్ట్ చేస్తే నువ్వు నిరసన తెలవాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరో కామన్ పబ్లిక్ పొలిటికల్గా అక్కడ ఎవరు చేసింది కాదు, ఒక పిలిపిచ్చింది కాదు, తెలుగుదేశం చేసింది కాదు, కాంగ్రెస్ చేసింది కాదు, బీఆర్ఎస్ చేసింది కాదు. కామన్ పబ్లిక్ వాళ్ళ పాటికి వాళ్ళు నిరసన తెలుపుకుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కొట్టి రైలు తిరగనీయకుండా రైళ్ళల్లో వాళ్ళని ఇచ్చేపించి రకరకాలుగా మాట్లాడి పోయి ఆంధ్రాలో చేసుకోపోండి అంటాడు. అంటే ఈయనేమో అమెరికాలో చేసుకోవచ్చు, ఇది టీఆర్ఎస్ సభలు, బీఆర్ఎస్ సభలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పైన అభిమానంతో వాళ్ళు ఏదో నిరసన కార్యక్రమం చేసుకుంటే ఎవరిని ఇక్కడ ఏది రోడ్డు ట్రాఫిక్ బంద్ చేసో లేకుంటే ఏదైనా వెహికల్స్ ఆపో లేకుంటే ఏదన్నా వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది ఇష్యూ కాదు, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేదానికోసం ఈ విధంగా చేసినప్పుడు అందుకే ఇప్పుడు దేనికి కూడా దానికి ఉంటుందని చెప్తారు కదా, అందుకే కదా మొత్తం ఏం జరిగిందో తెలంగాణలో చూపించారు కదా. ఒక్క నిమిషం సార్, ఇవాళ ఉదయం మీరు మాట్లాడిన తర్వాత కేటీఆర్ ఇందాక మళ్ళీ మాట్లాడారు, దానికి కౌంటర్ ఇచ్చారు, ఒక్కసారి బయట ప్లే చేయండి. గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టరు, వస్తుంది అది వస్తుంది. ఏదో వీళ్ళ ఉపసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడు ఎవడు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ఉంగటున్న ఒకటే ఒక్క అస్త్రం. అసలు 10 ఏళ్ళు లేవల్ నోళ్ళు ఇవాళ లేస్తున్నాయి అనేది ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఉద్దేశించి అన్నట్టే కనపడుతోంది. కానీ ఇంకా చూద్దాం, ఇంకా ఉంది కదా, సమయం ఉంది కదా, ఒకరోజే అయిపోయే ఎపిసోడ్ కాదు ఇది, ఇంకా చాలా ఉంది, చాలా విషయాలు చెప్పాల్సి ఉంది, మాట్లాడదాం. అన్ని బయట పెడతారా 10 సంవత్సరాలు ఏ విధంగా మీడియా, ఒక్క నిమిషం అశోక్, ఏ విధంగా 10 సంవత్సరాలు తెలంగాణలో ఎంతమందిని అణిచారు, ఏ విధంగా తెలంగాణలో 10 సంవత్సరాలు మీడియా సామ్రాజ్యం ఏలింది, ఏ విధంగా ఎవరినెవరిని నమస్తే తెలంగాణ ఏ విధంగా తీసుకున్నారు, నమస్తే ఛానల్ని ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా వచ్చింది, మిగతా ఛానళ్ళన్నీ నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ విధంగా జరిగినాయి, ఇవన్నీ ప్రజలు మర్చిపోయినారనుకుంటున్నారా? ఎవరి పాపం వారికి తగులుతుంది. త్వరలో అన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో అన్ని బయట పెడతారా సీఎం రమేష్ గారు? నమస్తే తెలంగాణ పేపర్ ఏ విధంగా తీసుకున్నారో తెలియదా దేశం అందరికీ? ఎవరినోన్ని మీడియా వాళ్ళని ఏ విధంగా చేశారో తెలీదా? ఇదంతా కారణం ఎవరు? ఈ వ్యవస్థ ఇట్లా భ్రష్టుపడ్డదని కారణం ఎవరు? అసలు మీకు మనుషులు అనేవాళ్ళు లెక్క ఉండిందా? ఒక వ్యవస్థ పైన మీకు నమ్మకం ఉండిందా? మహారాజు అనుకున్నారు మీరు, స్నేహితులను మర్చిపోయారు, మిమ్మల్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించిన వాళ్ళని మర్చిపోయారు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్స్లో విడతల వారీగా లెక్కలు చెప్పాలంటే సార్ నెక్స్ట్ విడతల వారీగా అన్ని విషయాలు బయట పెడతారా సీసీ ఫుటేజ్తో సహా? చూద్దాం. సీసీ ఫుటేజ్, ఆయన వ్యాపారాలు చేసి వాళ్ళు వెయిట్ చేసి చూడండి చాలు అశోక్. నెక్స్ట్ విల్ మీట్. యా ఓకే థ్యాంక్ యూ సీఎం రమేష్ గారు. చాలా బిజీగా ఉన్నారు. సో బిజీ టైంలో కూడా మనకి టైం కేటాయించి దానికి మొత్తాన్ని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే అల్టిమేట్ ట్విస్ట్ ఏంటంటే ఇది ఇప్పటితో అవ్వలేదు. ఇవాళ పేల్చిన బాబులు మాత్రమే కాదు, ఇవాళ అనేక సంచలనాలని బయట పెట్టారు సీఎం రమేష్. ఒకటి కేటీఆర్ తనను కలవటం, కలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రపోజల్ పెట్టడం, తమని కాపాడమని వేడుకునే ప్రయత్నం, కేసుల నుంచి బయటపడేయమని వేడుకునే ప్రయత్నం